పొళ్ళు ఇదంతా ఫస్ట్ కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇంకా పొడి పొడిగా ఉంది కదా, దీంట్లో మనం కొంచెం పాల సహాయంతో ఈ లడ్లు కట్టేసుకుందాం. ఈ జీడిపప్పు ఇవి కూడా మనకి ఎప్పుడైతే కిష్మిష్ లైట్గా ఉబ్బినట్టు అవుతుందో అప్పుడు ఇవి రెడీ అయిపోయినప్పుడు తీసి ఇందులో వేసి కలిపేసుకుందాం. ఈ జీడిపప్పు కిష్మిష్ చక్కగా ఆ నెయ్యిలో వేయించేసుకున్నాం కదా, ఆ మంచి సువాసన వచ్చేస్తుంది. అన్నీ వేసాను. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం కలిపేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే మన పాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక చెంచాడు వేసుకుంటూ మనం దాన్ని కలుపుకొని ఈ లడ్డూలు చుట్టేసుకుందాం. అయితే మన పంచదార ఉంది ఇందులో. ఈ కొంచెం బాబోయ్ చాలా వేడిగా ఉన్నట్టుంది, మన ఏం కాదు, కొన్ని పాలు ఇలా వేసుకుందాం. లేదనుకోండి మీరు తేనె కూడా వేసుకోవచ్చు, కానీ నేను పంచదార బాగానే వేసాను కాబట్టి ఇందులో కొన్ని పాలు ఇలా వేసేసి జాగ్రత్తగా చెయ్యి కాల్చుకోకుండా దీన్ని కలిపి దాంట్లో కావలసిన తేమంతా ఉంచుకోండి. అయితే చాలాసార్లు నెయ్యి లేకపోతే మన లడ్డూలు గట్టిగా అయిపోతాయి కాబట్టి మరికొంచెం నెయ్యి వేసుకొని మన ఈ లడ్డూలు చుట్టేసుకుందాం. మన ఈ మిశ్రమం బాగా చల్లారిపోకముందే మనం వీటితోటి లడ్డూలు చుట్టేసుకోవాలి. చుట్టేటప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉన్న కొంచెం ఆరేసరికి కొంచెం గట్టిగా అయిపోతాయి. అయితే ఇందులో మన యాలకుల పొడి కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసేసుకొని మనం ఈ లడ్డూల్ని చక్కగా చుట్టేసుకుందాం. బోల్డ్ అన్ని నట్స్, అన్ని రకాల పప్పులు, బోల్డ్ అంత శక్తి. ఒక్కొక్క లడ్డూని కావాల్సిన సైజు మనకి నాలాంటి వాడికైతే కొంచెం పెద్ద పెద్ద లడ్డూలు కావాలి. ఈ విధంగా చూడండి, పర్ఫెక్ట్. ఇలా అన్ని లడ్డూలు ఇలా చుట్టేసుకొని మనం ఏంటి ఇలా లడ్డూలు మనం చేసామంటే చాలు, పిల్లల కన్నంతా ఆ డబ్బాలో ఏ డబ్బాలో అయితే పెట్టి పెడతామో దాని మీద ఉంటుంది. చిన్నప్పుడు ఏ లడ్డూలు ఏవి చేసినా నేను మాత్రం ఏంటి ఒక జోబులో లడ్డు, మరో జోబులో లడ్డు, చేతిలో ఒక లడ్డు ఇలా పట్టుకొని ఆడుకుంటూ వెళ్ళిపోయామంటే ఆడుకునేటప్పుడు కూడా మనకు కావాల్సిన శక్తి అంతా చక్కగా ఈ లడ్డూల నుంచి వచ్చేస్తుంది. గోల్డెన్ హార్వెస్ట్ లడ్డూలు రెడీ అయిపోయాయి. సో మరి అవ్వగానే తినేద్దాం. సింపుల్ లడ్డూలు. నాకు ఈ లడ్డూలు చేసిన వెంటనే ఆ వేడిగా ఉన్నప్పుడు తినడం ఇష్టం. తర్వాత అది చల్లారుతున్నప్పుడు దానిలో ఉన్న ఆ టెక్స్చర్ మారుతుంటుంది. అంటే ఇప్పుడు ఇలా నోట్లో పెట్టుకోగానే ఇలా విరిగిపోతుంది. కొంచెం ఒక 2-3 రోజులు అయిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. అందుకని ఇందులో మనం నెయ్యి శాతం కూడా కరెక్ట్గా ఉంచుకోవాలి. ఇందులో ఎన్నో రకాల పప్పులు వేసి చేసాం. మంచి సువాసన, మన సున్నుండ వాసన వస్తుంది. మనం చక్కటి అన్ని సువాసనలు ఉన్నాయి. రవ్వతో వేసేసి మన గోల్డెన్ హార్వెస్ట్ లడ్డు రెడీ.